ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెల్కమ్ టు వీటెక్ ఛానల్. హోప్ఫుల్లీ అందరు బాగానే ఉంటారండి. అండ్ నా పేరు వెంకట్, వీడి పేరు మిహిర్ అద్వైత్. సో ఇవాళ మేము ముందుకి మీరు మా పాత వీడియోస్ చూస్తుంటే చాలా థ్యాంక్స్ అండి. అండ్ హోప్ఫుల్లీ నేను నిన్న చేసిన వీడియో ఇవాళ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ. సో నిన్న చేసిన వీడియో ఈ రింగ్ గురించే. సో ఈ రింగ్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, యాప్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూస్తే ఈ రింగ్లో ఈ సెన్సార్స్ ఉన్నాయి కదా, ఈ సెన్సార్స్ ఏం చేస్తాయో మీకు చెప్తాను బేసిక్లీ యాప్లో. ఇంకా అదంతా నేను ఒక స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను, స్క్రీన్ రికార్డింగ్ చేశాను. సో ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా మీకు పెడతాను ఇప్పుడు. సో హోప్ఫుల్లీ యూ గైస్ ఎంజాయ్ దట్. ఫ్రెండ్స్, ఇదే అండి యాప్. నేను చెప్పినట్టుగానే వాడు మనకు ఒక యాప్ ఇస్తాడు కదా. సో ఈ ఆరా అనే యాప్ ఏం చేస్తుందంటే బేసిక్లీ నేను చెప్పినట్టు ఇట్ ట్రాక్స్ ఆల్ ద 4 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇక్కడ రెడీనెస్, స్లీప్, యాక్టివిటీ, హార్ట్ రేట్. ఈ రెడీనెస్ అంటే ఏం లేదండి, మీరు అదేం చేస్తుందంటే మీ నిన్నటి డేటాని మొత్తాన్ని మానిటర్ చేసి, మీ నిన్నటి డేటాని మొత్తాన్ని నైట్ ఏం చేశారు, పగల మీ యాక్టివిటీ ఎంత ఉంది అంత దాన్ని బట్టి, నైట్ ఎంతసేపు పడుకున్నారు దాన్ని బట్టి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మీకు ఒక స్కోర్ ఇస్తుంది అనమాట. ఆ స్కోర్ వచ్చేసేటప్పటికి నథింగ్ బట్ మీరెంత ఈ రోజు ఎంత యాక్టివ్గా ఉండగలుగుతారు, మీ పర్ఫార్మెన్స్ ఎంత యాక్టివ్గా ఉండగలుగుతుంది అని చెప్పేసి అదొక యాక్టివిటీ స్కోర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్లీప్, మీ స్లీప్ ఎంత ఉంది. అండ్ మీరు స్లీప్లో కూడా బాగా డీటెయిల్గా ట్రాక్ చేస్తుంది. మీరు ఎంతసేపు బెడ్ పైన పడుకున్నారు, కానీ ఎంతసేపు యాక్చువల్గా పడుకున్నారు, అండ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది, అండ్ మీరు పడుకున్నప్పుడు మీ రెస్టింగ్ ఉన్నప్పుడు మీ హార్ట్ బీట్ ఎంత ఉంది. సో దాన్ని బట్టి మీ 5 days స్లీప్ డేటాని బట్టి ఇట్ విల్ టెల్ అనమాట ఎగ్జాక్ట్లీ మీరు ఎంత ఎగ్జాక్ట్గా ఒక స్కోర్ ఇస్తుంది. అండ్ మీ యావరేజ్ ఆక్సిజన్ ఎంత ఉంది దాన్ని బట్టి కూడా బాగా డీటెయిల్గా ట్రాక్ చేస్తుందండి. ఇది స్లీప్లో. అండ్ యాక్టివిటీ గురించి అండ్ హార్ట్ రేట్ గురించి. అండ్ యాక్టివిటీ అంటే ఏం లేదండి, బేసిక్లీ మీరు సెట్ చేసుకోవచ్చు కొన్ని గోల్స్. నేను ఇంత తినాలనుకుంటున్నాను, ఇంత యాక్టివిటీ పెట్టుకుందామని, ఇంత క్యాలరీస్ తినాలని చెప్పేసి అది పెట్టుకోవచ్చు. అండ్ ఎంత క్యాలరీస్ బర్న్ చేయాలని చెప్పి దానిపైన కూడా యాక్టివిటీ స్కోర్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎన్ని స్టెప్స్ వేసుకోవాలని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ యాక్టివిటీ గోల్లో పెట్టుకొని యూ కెన్ సెట్ ఇట్ అప్ అనమాట. సో ఇవన్నీ నేను చూపిస్తున్న ఫీచర్స్ ఇవన్నీ బేసిక్లీ మెంబర్షిప్ ఫీచర్స్ అండి. సో పర్ మంత్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ పర్ మంత్ వచ్చేసి $5 కట్టాలి. అండ్ ఆఫ్ కోర్స్ యాన్యువల్లీ మీరు ట్రాక్ చేయాలనుకుంటే $70, అంటే 12 monthsకి $70. సో ఇప్పుడు ఇయర్కి వచ్చేసి $70. సో ఇక్కడ మన మెంబర్షిప్ ఫీచర్స్ ఇంకోటి ఏం చెప్పాను చేస్తారా నిన్న, మీల్స్ గురించి. సో మీల్స్ మీరు ఏం చేస్తారంటే బేసిక్లీ మీరు రెగ్యులర్ టైమ్స్లో ఎప్పుడెప్పుడు తింటున్నారు, ఏ టైమ్స్లో తింటున్నారు, తినేటప్పుడు ఏం చేస్తారంటే ఒక లాగ్ మీల్ అని ఉంటుంది. ఈ లాగ్ మీల్ ఏం చేస్తారంటే సింపుల్గా ఒక ఫోటో తీసుకోవచ్చు. మీరు తిన్న ఫుడ్ని ఫోటో తీసి అక్కడ పెట్టేస్తే అది ఒక లాగ్ చేస్తుంటుంది అనమాట. ఈ టైంలో ఎన్ని క్యాలరీస్ తిన్నారని చెప్పి అదే ఆటోమేటిక్గా చూస్ చేసుకుంటుంది. ఓకే, ఈ మీల్ ఇంత యాక్టివిటీ ఉంది అని చెప్పి, సో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయని చెప్పేసి. అండ్ అది మీల్ సెక్షన్, అది మామూలుగా మీల్స్ గురించి చెప్పడానికి. నెక్స్ట్ గ్లూకోజ్ అంటే మామూలుగా మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి కదండి, బ్లడ్ షుగర్ లెవెల్స్. అంటే డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకోవచ్చు అంటే బేసిక్లీ, సో ఇక్కడ డెక్స్కామ్ అని ఒక సెన్సార్ ఉంటుంది. ఈ డెక్స్కామ్ అనే సెన్సార్ ఏం చేస్తారంటే బాడీ బేసిక్లీ ఆ సెన్సార్ని తీసుకొచ్చి మీ బాడీలో పెడతారు. అంటే బాడీ బయటే ఉంటుంది, అక్కడ మామూలుగా మనం ఇంజెక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుందో మీ బాడీకి అటాచ్ చేసి ఉంటుంది అనమాట. సో ఆ సెన్సార్ ఏం చేస్తుందంటే ప్రతిసారి ఇట్ విల్ ట్రాక్, మీరు తిన్న ప్రతిసారి మీ మీల్ లెవెల్లో ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో 2 PM డైలీ మూమెంట్, ఈ డైలీ మూమెంట్ ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్ వచ్చేసి డైలీ మూమెంట్. కానీ మీల్స్ గురించి కానీ ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ గ్లూకోజ్ బై స్టీలియో ఇక్కడ ఉంది చూసారా, స్టెల్లో అని. సో అదొక డెక్స్కామ్ మానిటర్ నేను చెప్పినట్టు. సో ఆ మానిటర్ అది మిమ్మల్ని బ్లడ్ షుగర్ అంతా మానిటర్ చేస్తూ ఉంటుంది ఆన్ డైలీ బేసిస్. అంటే ఒక మీల్ తినగానే ఎంత టైంలో మీ బ్లడ్ షుగర్ ఎంత స్పైక్ అవుతుంది, ఎంత లెవెల్లో స్పైక్ అవుతుంది అదంతా చూపిస్తుంది అనమాట డీటెయిల్గా మానిటర్. సో వీళ్ళు వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు కాబట్టి ఆ డేటా ఇక్కడికి వస్తుంది. సో అదండి సింపుల్గా ఈ యాప్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ సెన్సింగ్. సింపుల్గా ఈ బ్లడ్ ఆక్సిజన్ సెన్సింగ్ వచ్చేసి నార్మల్ అండి, బేసిక్లీ మీరు పడుకున్నప్పుడు మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ మై హెల్త్ అని. ఈ మై హెల్త్ అనేది ఏం చేస్తుందంటే
ఇది ఇప్పటి వరకు ఒక 2 వీక్స్ కానీ 1 వీక్ కానీ 1 మంత్ కానీ మీ డేటాని మానిటర్ చేస్తుంది. డేటాని అంతా మానిటర్ చేసి చెప్తుంది అనమాట. మీ హార్ట్ హెల్త్ ఎలా ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, అండ్ మీరు ఎంత బర్న్ చేస్తున్నారు, మీరు ఇంకా ఎంత బర్న్ చేయొచ్చు మీ హెల్త్ అంతా బాగుండడానికి. సో ఇదండి యాప్. ఇంకా మీకు డీటెయిల్గా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను ఇంకా ఒక 2-3 వీక్స్ అయిపోయిన తర్వాత నా డేటా ఇంకా బాగా వస్తుంది కదా, సో నేను దానిపైన ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇంకా ట్రాకింగ్ బాగా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు యాప్ చూసుంటారు. సో మీకు నా వీడియో నచ్చుంటే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్ వీటెక్ ఛానల్. ఎస్, థ్యాంక్ యూ అండి. సో అండ్ ఆల్సో కామెంట్స్లో మీరు డీటెయిల్స్ కూడా పెట్టండి, అంటే మీకు నచ్చిన కమెంట్స్ పెట్టండి. ఇంకా వీడియోస్లో ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, వీటి గురించి తెలుసుకోవాలంటే కూడా కమెంట్స్ పెట్టండి. సో అండ్ యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మీరు వీడియో చూసుంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. షేర్ థ్యాంక్ యూ. వీటెక్ ఛానల్. యా, వీటెక్ ఛానల్. థ్యాంక్ యూ.